నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇప్పుడు చాలామంది ఆలస్యంగా వివాహం జరగడము ఇలా జరుగుతుంది. అయితే ఆలస్య వివాహానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో కుజదోషం అనేది ఒకటి ఉంటుంది. అయితే ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళనే చూసి పెళ్లి చేయాలి, అప్పుడే బాగుంటారు వాళ్ళిద్దరు దంపతులు అనేసి చాలామంది అంటూ ఉంటారు. అయితే నిజంగా కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళనే ఇవ్వాలా? అంటే నా డౌట్ ఏంటి అని అంటే, ఆల్రెడీ వీళ్ళకే దోషం ఉంది కదా, ఇంకొక దోషం ఉన్న వాళ్ళని చేస్తే అది అంటే డి అన్నట్టు ఉంటుంది అనేసి చాలామంది అంటుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచి మాట అడిగారు. ఇది చాలామందికి ఉన్నటువంటి డౌటు, సందేహం. అయితే ఇక్కడ ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే జ్యోతిష్యం అన్నది మనము పూర్తిగా అవగాహనతోటి ప్రకృతికి అనుగుణంగా గ్రహస్థితులను అనుసరించి వాళ్ళని అనుసరించి మనం చెప్పడం అనేది రైట్ అన్నమాట. అలా కాకుండా మన సొంతంగా కల్పితాలు, మనం క్రియేటివిటీ చేసుకోవడాలు అనేది చేయకూడదు. దానివల్ల అనేక అనర్థాలు వస్తుంటాయి. అందులో భాగమే ఈ యొక్క కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకోవాలి అన్నది 100% రాంగ్ ఇంటూ. ఎందుకంటే కుజదోషం ఉన్నవాళ్ళు ఆల్రెడీ దోషం అంటే దోష పీడితులు, అవును, ఒక నెగటివ్ పర్సన్. అలాగే మనము అమ్మాయిని చేసుకునే అమ్మాయిని కూడా కుజదోషం ఉన్న అమ్మాయిని చేసుకున్నాం అనుకోండి, తను నెగటివ్ పర్సన్. ఇద్దరు నెగటివ్లే. ఇద్దరు నెగటివ్లు అంటే ఇద్దరు చెడ్డవాళ్ళు అంటే ఏమవుతుంది? యుద్ధమే జరుగుతుంది. ఏమైనా జరగచ్చు. అలాగే దానివల్ల ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఏం జరుగుతుందనేది ఊహించలేము. అంటే ఆ ఇద్దరికి వివాహం చేశామనుకోండి, అబ్బాయి ఈగో పర్సన్, అంటే గర్విష్టి, అహంకారి, ఈర్ష, ద్వేషము, అసూయ అనేకమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడే అబ్బాయి. దాంతోపాటు అమ్మాయి కూడాను కుజదోషం ఉన్న అమ్మాయి. ఆ కుజదోషం ఉన్న అమ్మాయి కూడా తను ఆ కుజదోష ప్రభావం ఏంటంటే తీవ్రమైనటువంటి కోపం, తొందరగా ఆవేశపడేటువంటి మనస్తత్వము, అంతేకాకుండా ఈర్ష, అసూయ, ద్వేషాలు, అహంకారము, గర్విష్టి అంటే ఒకరిని బాగున్నారంటే వాళ్ళకంటే నేను బాగుండాలి అనే ఒక డామినేషన్ అనేది ఉంటుంది. అది భర్త అయినా కావచ్చు, లేదంటే ఆడపడుచు కావచ్చు, లేదా అత్తమామలు కావచ్చు, లేదా ఎవరైనా సరే వాళ్ళందరినీ డామినేషన్ చేసే పర్సన్ అనమాట. అక్కడే కదా అసలు సమస్యలన్నీ వచ్చేది. ఈ గుణగణాలు అంటారు వీటన్నిటిని కూడా, అంటే తత్వము, వాళ్ళ యొక్క మనస్తత్వాలు. అంటే కుజదోషం ఉన్న వాళ్ళకి బేసిక్ గానే కోపం ఉంటుంది. అన్ని ఇద్దరికి కోపం ఉండడం వల్ల ఇంకా కానే కాదు, ఒక కోపం ఒకటే కాదు, అహంకారము, గర్వము, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కోపతాపాలు అనేకమైనటువంటివి ఉంటాయి. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే, ఈ కుజదోషం ఉన్న పర్సన్ ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఎవరైనా వీళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎవరైనా ఎదుటి వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ వీళ్ళింటికి వచ్చినా వీళ్ళని గౌరవించాలి, వచ్చిన వాడు గౌరవించాలి. లేదంటే అతను రాంగ్ పర్సన్ వీళ్ళ దృష్టిలో. అర్థమైంది కదా? ఇప్పుడు నేనే ఉన్నా అంటే ఎటు వెళ్ళినా మన చేయి నెగ్గాలి. ఎస్, కరెక్ట్. అంతే కదా. ఆ ప్రభావం, ఆ మనస్తత్వం వీళ్ళది దోషం వల్ల. కుజదోషం ఉన్న వాళ్ళు ఏంటంటే, అత్తగారింటికి పోయారనుకోండి, అత్త కానీ, మామ కానీ, లేదంటే ఆడపడుచులు కానీ, లేదంటే ఎవరైనా సరే వాళ్ళే వీళ్ళని గౌరవించాలి. లేదు వాళ్ళు వీళ్ళింటికి వచ్చారనుకోండి, వీళ్ళింటికి వచ్చినా కూడా వాళ్ళే వీళ్ళని గౌరవించాలి. అంటే అటువంటి మనస్తత్వాలు వీళ్ళవి, కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు. ఒకరు చెప్పింది వినరు, ఎవరన్నా చెప్పారనుకోండి అస్సలు వినరు, ఇంకా దానికి ఆపోజిట్లో వెళ్తారు. అటువంటి వాళ్ళకి చెప్పకూడదు, ఎవరికి? కుజదోషం ఉన్న వాళ్ళకి. చెప్పి కూడా విలువ పోగొట్టుకోవడమే. ఇలాంటి ఒకటి కాకుండా అనేకమైనటువంటి వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ బిహేవియర్ అనేది
అంత రఫ్గా ఉంటుంది, ఓకే. రఫ్గా ఉంటుంది అన్నిట్లో. ఇప్పుడు మరి అంటే కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని ఇచ్చి చేయకూడదు అంటారు. అవును. అయితే ఒక దోషం ఉన్న అబ్బాయి కానీ అమ్మాయిని కానీ అవును. ఇంకొకరు చేసుకోవాలి అని అంటే కొంచెం ఆలోచిస్తారు కదా గురుగారు. అవును. అట్లాంటి సమయంలో వాళ్ళు పెళ్లి కుదరాలి, వాళ్ళు చేసుకోవాలి అని అంటే ఎలాంటి సంబంధాలు చూడొచ్చు, ఏమైనా పరిహారాలు ఉంటాయా వాటికి? తెలియచేస్తా. ఓకే. మీరు అన్నట్టుగానే ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి కుజదోషం ఉన్న వాళ్ళు అనేది మనం చూసుకోవాలి, జాతకం మ్యాచ్. ఓకే. అబ్బాయి అమ్మాయి జాతకాన్ని చూసుకుంటే పరిశీలిస్తే దాంట్లో కూడా స్థాయిలు ఉంటాయి అన్నమాట. కుజదోషంలో కూడా స్థాయిలు ఉంటాయి. అందరికీ కుజదోషం ఉందని మనము అవాయిడ్ చేయకూడదు. ఓకే. ఆ కుజదోషంలో కూడా డిగ్రీస్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా నీకు క్లారిటీగా చెప్తాను. సూర్యుడు గ్రహాలలో మొదటివాడు, అవును. తర్వాత చంద్రుడు, తర్వాత కుజుడు. కుజదోషం 3వ పర్సన్. ఇక్కడ మొదటి పర్సన్ ఎవరు? సూర్యుడు. సూర్యుడు ఏం చేస్తాడో కుజుడు అదే చేస్తాడు. ఓకే. వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళు. ఆయన ఏం చేస్తుంటాడు, ఈయన అదే చేస్తాడు, ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన అదే చేస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే సూర్యుడు ఉదయం 6 గంటలకి సూర్యుడే, 7 గంటలకి, 8 గంటలకి, 9, 10, 11, 12, 1కి కూడా 1 గంటకు కూడా సూర్యుడే. మరి ఉదయం 6 గంటలకి సూర్యుడు ఏమిటి, మధ్యాహ్నం 1 గంటకి సూర్యుడు ఏమిటి, ఆ వ్యత్యాసం ఏమిటి, ఆ వైబ్రేషన్ ఏమిటి, ఆ రేడియేషన్ ఏమిటి, దాని యొక్క ప్రభావం ఏమిటి అనేది మనం చూడాలి. ఉదయం సూర్యుడు ఎవరికి నష్టం కలిగించడు, హాని కలగ చేయడు. ఇంకా కిరణాలు మంచివి అంటారు, మంచివే, ఆరోగ్యాన్ని కలగ చేస్తాడు. అటువంటి కుజదోషం ఏంటంటే వాళ్ళలో తెలివితేటలు బాగుంటాయి, మంచి తెలివితేటలు ఉంటాయి. ఎదుటి వాళ్ళు కోప్పడ్డారనుకో వీళ్ళు తగ్గుతారు. అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనేది వీళ్ళలో బాగా మంచి అవగాహన. ఎదుటి వాళ్ళని పొగడడం అంటే పొగడతలతో ముంచెత్తేస్తారు. ఎటువంటి పర్సన్ అయినా కానీ అవతల వాడు కూల్ అయిపోవాల్సిందే. అంటే కోపంతో వచ్చావనుకో ఇమ్మీడియట్ ఒక్క మాటతో నిన్ను కూల్ చేసేస్తారు. అవతల మాట్లాడే విధానం బాగుంటుంది, అవతల వాళ్ళందరినీ ఆకట్టుకునేస్తారు. కొట్టాలని వచ్చిన వాడు కూడా చూసి ప్రేమించడం మొదలు పెడతాడు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ మాట తీరు, వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకి సూర్యుడు ఎలా ఉన్నాడో అటువంటి కుజదోషం అనుకోండి, వాళ్ళు ఏదో ప్రేమిద్దామని వచ్చిన వాళ్ళుగా కొట్టిపోతారు. అంటే వీళ్ళ బిహేవియర్, వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే రఫ్గా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి క్షణంలో అవే కోపాన్ని కలిగించేలాగా ఉంటుంది. అవే నష్టాలు కలగ చేసేటువంటి కుజదోషం. ఎవరో చేయాల్సిన అవసరం లేదు, ఎవరో చెడగొట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళ జీవితాన్ని, వీళ్ళ సంసారాన్ని వీళ్ళే చెడగొట్టుకుంటారు. ఎవ్వరూ చెడగొట్టాల్సిన అవసరమే లేదు. అంటే ఇప్పుడు తీవ్రత తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ లక్షణాలు వేరే, మనం అది మ్యాచింగ్ లో చూసుకోవాలి. అన్ని కుజదోషాలు ఒకటి కాదు. కుజదోషం అనేది ఒకటే, దాంట్లో స్థాయి ఏమిటి, దాని యొక్క వైబ్రేషన్ ఏమిటి. ఈ కుజదోషం మనకు శుభకరమైందా లేదంటే అశుభమైనదా, దాంట్లో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఆ కుజదోషంలో మాంగళ్య దోషం ఉంటుంది. మాంగళ్య దోషము అంటే ఏమిటి అంటే 100% చేసుకున్నటువంటి అబ్బాయికి మాంగళ్య దోషం అంటే భార్య చనిపోవాల్సిందే. భార్య చనిపోవాలి. తను ఏ కారణంగా చనిపోతుంది అనేది ఇంకా తర్వాత విషయం, అంటే చెప్పుకోవచ్చు. అది కూడా తను భార్యాభర్తల గొడవలు పడుకొని కారణంగా తను సూసైడ్ చేసుకుంటుందా, లేదంటే నీళ్ళ వల్ల ప్రాణ నష్టాన్ని కోల్పోతుందా, లేదంటే అగ్ని అంటే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల జరుగుతుందా, లేదా తను మెడిసిన్ వల్ల, లేదంటే గాయాలు, లేదంటే విష పురుగుల వల్ల జరుగుతుందా అనేది మనకు తెలిసిపోతుంటాయి. కానీ ఆ కుజదోషం ఏమిటి అంటే తనకు నష్టం కలగచేస్తుంది. అబ్బాయికి ఉన్నటువంటి కుజదోషం అమ్మాయికి నష్టాన్ని కలగచేస్తుంది. ఇప్పుడు అమ్మాయికి అలాంటి దోషం కూడా ఉండొచ్చు, భర్త కూడా అంతే చనిపోతాడు. ఇప్పుడు దాన్ని ఎలా గుర్తించడం? అది జాతకం మ్యాచింగ్ లో చూసుకోవాలి. చూసుకొని దానికి మనము పరిహారం కూడా ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే మనకి ఈ కుజదోషం నష్టం లేదైతే అవసరం లేదు పరిహారం. చిన్న అంటే మనము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన, నాగదేవతలకి మనము మంగళవారం పూజ చేసుకున్న ఆ ప్రభావం అనేది పోతుంది. మధ్యాహ్నం 12 గంటలకి, 1 గంటకి, 2 గంటలకి వ్యత్యాసం ఉన్న కుజదోషం అనుకోండి,
ఆ కుజదోషం ఏమవుతుందంటే తీవ్రమైన నష్టాన్ని కలగచేస్తుంది కాబట్టి దాని నుంచి కూడా తప్పించుకోవడానికి తన జీవితం సుఖంగా ఉండడానికి అమ్మాయి జీవితమైనా కావచ్చు లేదంటే అబ్బాయి జీవితమైనా కావచ్చు తన సంసార జీవితం బాగుండడం కోసం ముందుగానే ఆ కుజదోషాన్ని మనం తెలుసుకొని దానికి తగిన పరిహారం ఏ విధంగా పరిహారం చేయాలి ముందుగానే వివాహం చేయొచ్చు. ఆ వివాహం ఏంటి, అమ్మాయిని చేసుకోకముందే అబ్బాయినైతే చిన్న అరటి పిల్లతోటి వివాహం చేసేయాలి. ఎవరికి? అబ్బాయికి. చిన్న అరటి పిల్ల, అరటి పిల్ల అంటాం కదా, అమ్మాయి అన్నమాట. మళ్ళీ అరటి చెట్టులో కూడా అరటి గెల దిగిన దానికి చేయకూడదు, ఆమె తల్లి అవుతుంది. ఆమె తల్లి అవుతుంది, ఆల్రెడీ ఆమె పిల్లల తల్లి అనమాట. అటువంటి చెట్టుతో చేసినట్టయితే ఇంకా పెద్ద దోషమే, ఇంకా మనం కొనుక్కొచ్చుకున్నట్టే సమస్యని. అలా కాకుండా చిన్న అరటి పిల్లతో చేయాలి, అది కన్నె పిల్ల. అలా చేస్తే మొదటి వివాహం అయిపోయింది. తర్వాత మనం అమ్మాయిని చూసి చేసుకుంటే ఇంకా రెండో వివాహం అది ఎవరికి? దోషంలో ఉన్నది ఆల్రెడీ జరిగిపోయింది. ఇక్కడ మొదటి వివాహం అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది, చేసేస్తాము. తర్వాత అమ్మాయిని చూసుకొని వివాహం చేసుకుంటే, అమ్మాయిని చూసుకోవడం కూడా వివాహం చేసుకున్న తర్వాతే చూడాలి. ఆ వివాహం చేసిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఏంటంటే వివాహ సంబంధాలన్నీ చూసుకొని సెట్ చేసుకొని దాని తర్వాత ఈ ప్రాసెస్ చేసుకుంటారు కదా, అప్పుడు అది వర్తించదు. ఇలా ఎందుకు చేయాలి అంటే, ముందుగా చేయడం వల్ల మన విధి రాతని తలరాతని మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. చేసిన పూజా ఫలం వల్ల తర్వాత అమ్మాయిని మనం చూసుకుంటే తొందరగా దొరుకుతుంది. తర్వాత వివాహ అయిన తర్వాత దొరకడమే కాకుండా మంచి అమ్మాయే కుదురుతుంది. ఆ వివాహం చేసుకున్న తర్వాత జీవితాంతం వాళ్ళు చిన్న చిన్న సమస్యలతో ఎవరికైనా ఉంటాయి, కానీ చిన్న చిన్న అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దంపతుల మధ్య పొరపచ్చలు వస్తుంటాయి చిన్నవి, కానీ నష్టం జరగదు. నష్టం అంటే చనిపోయేటువంటి, ఇప్పుడు ఏమంటారు, గోడతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు అన్నట్టుగా మనము ఆ చేసిన పరిహారం వల్ల ఏమవుతుందంటే విడిపోవడాలు ఉండవు, తీవ్రత తగ్గుతుంది అంటారు. విడిపోవడాలు ఉండవు. అలాగే లేదంటే ఒకరి వల్ల ఒకరికి ప్రాణ నష్టాలు జరగడం అనేది ఉండదు. దాన్నే మాంగళ్య దోషం అంటారు. ఇప్పుడు అమ్మాయికి ఉంటే గురువుగారు? అవును, అమ్మాయికి ఉన్నప్పుడు అమ్మాయికి వచ్చేసి 4 రకాల అంటే తన స్థాయి, దానికి మనం చేయాల్సిన పరిహారం ఏమిటి అనేది మనం ఆ వైబ్రేషన్లో ఆ తేడాలో కనుక్కోవాలి. తన స్థాయి ఏమిటి అనేది, ఆ డిగ్రీస్. అది ఇప్పుడు మనం అబ్బాయి అయితే అరటి పిల్లకతో చేయాలి, అమ్మాయి అయితే ఆ స్థాయిని బట్టి చెప్తున్నాను. ఒక స్థాయి అనుకోండి, తెల్ల జిల్లేడు చెట్టుతోటి చేయొచ్చు. తెల్ల జిల్లేడు చెట్టు అంటే గణపతి. అవును. ఆ తెల్ల జిల్లేడు చెట్టుకు వివాహం ఇచ్చి చేయడం వల్ల అమ్మాయికి మొదటిగా గణపతికి ఇచ్చి వివాహం చేసేయడం అయిపోయింది. ఆ తర్వాత మనం అబ్బాయిని చూసుకుంటే ఆ అబ్బాయి మంచి అబ్బాయి దొరుకుతాడు. ఆ చేసిన పూజా ఫలం వల్ల తొందరగా కూడా అవుతుంది. వివాహం అయిన తర్వాత భర్తకు ఎటువంటి ప్రాణ నష్టము ఉండదు. ఒకవేళ జరిగే తీరాల్సింది రాసి పెట్టినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా చిన్న గాయంతో, చిన్న స్వల్పమైనటువంటి ఆ ప్రాణ నష్టం కాస్త చిన్న గాయంతో పోతుంది. అప్పుడు ఈ అమ్మాయి జరిగేది జరగక మానదు, కానీ తీవ్రత తగ్గిపోతుంది, సుమంగళిగానే ఉంటుంది. మాంగళ్య దోషం కాస్త మాంగళ్య బలం ఏర్పడుతుంది. మాంగళ్య బలం కలగడం వల్ల ఆ ప్రాణ నష్టం కాస్త చిన్న గాయంతో వైదొలిగిపోతుంది. అందులో లేదు అది సరిపోదు అనుకుంటే దానికి మించి రాగి చెట్టు కన్నా చేయాలి. ఇప్పుడు మామూలుగా యాప చెట్టుకి రాగి చెట్టుకి వివాహం ఎలా చేస్తామో అదే విధంగా అమ్మాయినిచ్చి రాగి చెట్టుకి చేయడం. రాగి చెట్టు అంటే అశ్వత్థ వృక్షం, మహావిష్ణువుగా భావిస్తాము. అమ్మాయిని శ్రీహరికి ఇచ్చి వివాహం చేయడం, అక్కడ కూడా పరిహారం అయిపోతుంది. తర్వాత మనం అబ్బాయిని చూసుకొని చేసుకోవడం వల్ల జీవితాంతం వాళ్ళు కలిసిమెలిసి సుఖంగానే ఉంటారు. అంతకంటే మించి దోషం ఉన్నప్పుడు పూజారికైనా ఇచ్చి చేసుకోవచ్చు. పూజారిని వివాహం అంటే, పూజారి అంటే అమ్మవారికి తాళి కడుతూ ఉంటాడు కాబట్టి అతనికి మొత్తం అందులో ఉన్న నెగిటివ్ అనేది అతనికి ఏమీ ఇబ్బంది ఉండదు పూజారికి. లేదు డైరెక్ట్ తీవ్రత బాగా ఎక్కువ ఉన్నప్పుడు, ఎందుకంటే నిత్యము మంత్రానుష్ఠానము, క్రియా విధానము, నిత్యము దైవారాధనలో ఉండడము, అందులో బ్రహ్మత్వం కలిగినటువంటి వాడు కాబట్టి తన తాళి కట్టినా కూడా ఆ దోషం అనేది అంతటితో వైదొలిగిపోతుంది. ఇంకా ప్రత్యక్షంగానే
అంటే 100%. అలా చేసుకొని తర్వాత మనం మన సంబంధం చూసుకొని వివాహం చేసుకోవచ్చు. ఓకే. ఇందులో కామెంట్లు చేసే వాళ్ళు ఉంటారు, కానీ నో కామెంట్. ఎట్లా అంటే దానికి రీజన్స్ అనేది ఉంటాయన్నమాట. ఓకే. తర్వాత వచ్చేసి దీనికంటే మించి ఇంకా హై స్థాయిలో ఉన్నదనుకోండి మాంగళ్య దోషము, అప్పుడు నల్ల మేకపోతుకు ఇచ్చి వివాహం చేయాలి. ఓకే. నల్ల మేకపోతు అనేది నలుపు వర్ణమే అన్నది ఒక యముడు అనుకోవచ్చు, లేదంటే శనేశ్వరుడు అనుకోవచ్చు, ఒక నెగటివ్ పర్సన్ అనుకోవచ్చు. ఆల్రెడీ ఎవరు నల్ల మేకపోతు తనకిచ్చి వివాహం చేయడం వల్ల లక్ష దోషాలైనా కూడా పటాపంచలు, అష్టదరిద్రమైన. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మేకను ఏం చేయాలంటారు? మంచి మాట అడిగారు. తననే దానం చేసేయచ్చు. ఓకే. లేదు అనుకుంటే ఇంకా మూడో కార్యక్రమం ఉంటుంది కదా, మూడో కార్యక్రమం అంటే అలా కూడా అది ఏంటంటే చేసిన వీళ్ళు మాత్రం తినకూడదు. ఓకే. అది ఇంకా ఎవరికైనా దానంగా ఇచ్చేస్తే అది ఇంకా పుణ్యం అంటారు. మహాపాపం. ఓకే. అంటే చేసుకున్నటువంటి వివాహం చేసుకున్న భర్తని దాన్ని మళ్ళీ కట్ చేసి తినడం అనేది మహాపాతకం. అంటే ఇట్లా కూడా ఉంటారు, చెప్పకపోతే అలా పనులు చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అది చేయకూడదు. ఓకే. ఓకే. అందువల్ల అలా చేస్తే 100% ఆ మాంగళ్య దోషం అనేది 1000% తొలగిపోతుంది. ఆ చేసే విధానం కూడా మనం పర్ఫెక్ట్గా చేయాలి. అందులో కూడా మళ్ళీ ప్రతిదానికి మాంగళ్య హోమం ఉంటుంది. అంటే ఆ పూర్తి చాలా ఉంటాయి. గణపతి పూజా కార్యక్రమం, తర్వాత నవగ్రహ శాంతి, దీంతో పాటు సర్పశాంతి. ఆ సర్పశాంతిలో కూడా వాళ్ళ జాతకాన్ని బట్టి మనం చేయాలి. ఏది ఉంది దానికి ఏమిటి. ఇప్పుడు ఎవరైనా చేపించుకునే వాళ్ళు ఉంటే మంచి జ్యోతిష్యుల్ని కలిసి వాళ్ళ సలహా తగినట్టుగా చేసుకోవాలి. అప్పుడు ఆ జాతక రీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అవును. ఓకే. అంటే కుజదోషం వాళ్ళే చేసుకోవాలి అనే అపోహ నుంచి అవును, అది మాత్రం చాలా నెగటివ్. ఆ కుజదోషం ఉన్న వాళ్ళు ఆ స్థాయిని బట్టి ఇందాక చెప్పాను కదా, బలమైనటువంటి దోషం ఉన్న వాళ్ళిద్దరిని వివాహం చేశామనుకోండి, వాళ్ళిద్దరిలో భార్య భర్తను చంపుతుందో తెలియదు, లేదంటే భర్తే భార్యను చంపేస్తాడో కూడా తెలియదు. అంటే తెలిసినా అది మనం చెప్పడం కరెక్ట్ కాదు. ముందుగా దానికి ఒక జాతకం చూసుకున్నప్పుడే తెలుసుకొని దానికి పరిహారం చేయించడం మంచిది. లేదంటే వద్దని చెప్పేయడం బెటర్ ముందే, ఆదిలోనే. ఈ సంబంధం చేసుకోకపోవడం మంచిది, మీరు ఇంకేదైనా చూసుకోండి అని కూడా చెప్పడం. అలా ఏదైనా సరే, ఏది ఏమైనా వాళ్ళు బాగుండాలి కాబట్టి, ఇటు వీళ్ళైనా అటు వాళ్ళైనా బాగుండాలి కాబట్టి దానికి తగిన పరిహారం చేసుకోవడమే శుభప్రదం. లేదు ఇంకా కూడా చెప్పాలి అంటే దాంట్లో విడిపోకన్నా తప్పదు. ఒకరికి కుజదోషం బలంగా ఉందనుకుందాము, ఒకరికి లేదనుకుందాం, లేదని మధ్య రకంగా ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు విడిపోక తప్పదు. వివాహమైన తర్వాత ఎలాంటి పరిహారాలు చేసుకోని పక్షాన అది ఎంగేజ్మెంట్ చేసుకొని మళ్ళీ పెళ్లి జరగక ముందే క్యాన్సిల్ అయిపోవచ్చు. మళ్ళీ పెళ్లి కూడా జరగదు. ఇంకా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది, 1 నెల తర్వాత 2 నెలల తర్వాత వివాహం పెట్టుకున్నాము, మళ్ళీ ఆ వివాహం జరగకపోవచ్చు, జరగకపోవచ్చు. తర్వాత లేదు, వివాహం అయింది, అయిన తర్వాత 6 నెలలకు, సంవత్సరానికో, 5 ఏళ్లకో, 10 ఏళ్లకో, 20 ఏళ్ళైనా సరే విడిపోవాల్సిందే. ఇప్పటికి కూడా 20 వివాహం జరిగి 15 ఏళ్ళు, 20 సంవత్సరాలు గడిచిన వాళ్ళు కూడా విడాకులు తీసుకున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు. దానికి ఏదైనా సరే వాళ్ళ జీవితం వాళ్ళు బాగు చేసుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. అందంగా ఆనందంగా సంసార జీవితాన్ని 3 పూలు 6 కాయల్లా కొనసాగించడం కోసం వాళ్ళు దైవికంగా భక్తి మార్గంగా వాళ్ళు చేసుకునే ప్రతి పరిష్కారం కూడా వాళ్ళ జీవితాన్ని అభివృద్ధి మార్గంలోకి నడిపిస్తుంది. అన్ని విధాల చక్కగా కలిసి వస్తుంది. ఆ కుజదోషంలో ఉన్నటువంటి తేడాన్ని బట్టి పౌర్ణమి రోజు కానీ, లేదంటే అమావాస్య రోజు కానీ, వాళ్ళ జాతక రీత్యా ఏ రోజు ఎంత ప్రభావం అనేది బట్టి చేసుకోవచ్చు. అమావాస్య రోజు కూడా ఇది చేయొచ్చు. చేయడం కూడా ఏంటంటే వాళ్ళ జాతకాన్ని బట్టి మనం చేయాలి, అప్పుడే పరిహారం అవుతుంది. అయితే కుజదోషం ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వక, లేదంటే ఎవరు అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇవ్వడానికి అంటే ముందుకు రారనమాట. సో వాళ్ళ గురించి ఆలోచించి అంటే ఎంతో చక్కగా ఎన్నో రెమెడీస్ తెలియజేశారు. అంటే కుజదోషం ఉన్న ప్రతి వాళ్ళకి ఆ దోషం చెడు కాదు అన్న విషయాన్ని తెలియజేశారు మా ప్రేక్షకుల కోసం. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు. ఓకే,
చూశారు కదా, మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.